ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినం మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ దినము కూడా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురుపడువాడు శిక్ష నొందును. దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనలని బలపరచునుగాక. ఆమేన్. ఇక్కడ చక్కటి వాగ్దానం ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం చెప్తా ఉంది. నిజమేనండి. నమ్మకస్తులు ఈ లోకంలో చూద్దామన్నా దొరకటం కొదువైపోతూ ఉంది కదండి. అయితే దేవుని వాక్యములో మరి నమ్మకస్తులకే దీవెనలు కలుగుతాయి అని చెప్తా ఉన్నాడు. నమ్మకమైన వారు దీవెనలు, మెండైన దీవెనలు పొందుకుంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆ నమ్మకమైన వారు ఎలా ఉంటారు? ఒకానొక రోజు ఒక ఇంటిలో ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఎంతో కాలం నుంచి ఆ యజమానుని కింద పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆ యజమానుడు ఆ పనివాడికి ప్రేమించి ఎన్నో రకాలైన మరి అవసరాలు తీర్చడానికి ఆ యజమానుడు ఇష్టపడతా ఉంటాడు. అయితే ఆ పనివాడు చాలా పేదవాడు కనుక వీళ్ళింట్లో పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆ పనివాడు ప్రతి విషయంలో కూడా యజమాని ప్రేమించేవానిగా, నమ్మకమైన వాడిగా కొంతకాలం బాగానే కొనసాగాడు. అయితే ఒకానొక రోజు ఆ పేదవాడైన పనివానికి మరి ధనాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగింది. అంతకుముందు అయితే ఆ పనివాడు ఏ అవసరత ఉన్నప్పటికీ ఆ యజమానుడే ప్రతి అవసరత, తనకు బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, మరి ఏదైనా ఇంట్లో అవసరతలున్నా ఆ యజమానుడే ప్రేమించి ఆ పేదవాడైన పనివానికి ఎన్నో రకాలుగా సహకరిస్తూ వచ్చాడు. తన పరిస్థితులన్నిటిలో తను ఆదుకుంటూ వచ్చాడు. ఆర్థిక పరిస్థితుల్లో తన దగ్గరున్న ధనాన్ని ఇచ్చి ఆదుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ ఒకానొక రోజు ఈ పనివాడికి ఆశ కలిగిందంట. ఎంతో కాలం నుంచి నేను ఈ యజమాని దగ్గర పనిచేస్తున్నాను, కానీ ఏదో నా కనీస అవసరతలు అయితే తీర్చబడుతున్నాయి, కానీ నేను కూడా ధనవంతుణ్ణి అయిపోవాలి, నేను కూడా గొప్పవాణ్ణి అయిపోవాలి అని ఈ పనివాడు ఒకానొక రోజు ఆ యజమానుడు లేని సమయాన్ని చూసి ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు కదా, ఎంతో కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాడు కదా, ఆ పనివానికి ఆ ఇంటిని అప్పగించి ఈ యజమానుడు బయటికి వెళ్ళిపోయాడండి. దూరదేశానికి, దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన తరువాత ఈ పనివాడు కమ్మగా ఇక ఆ ఇంట్లో ఉంటూ ఆనందిస్తూ, తనకి మరి మరుగైంది ఏమి ఉండదు కదా, ఎక్కడ షెల్ఫ్లు ఉన్నాయో, ఎక్కడ ధనం ఉంటుందో, ఎక్కడ బంగారం ఉంటుందో, ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్న పనివాడు యజమానుడు లేని సమయంలో మరి ఆ ఇంట్లో తన ధనాన్ని, బంగారాన్ని దొంగిలిస్తే ఆ యజమానుడు వచ్చిన తరువాత చూస్తే ఆ ఇంట్లో మరి వెండి కానీ, బంగారం కానీ, మరి ధనం కానీ అతను పెట్టుకున్న దానికంటే తగ్గిపోతే, ఏందబ్బా, నేను ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడ వస్తువులు అక్కడ, ఎక్కడ ధనం అక్కడ, ఎక్కడ బంగారం అక్కడ ఉండిపోతుంది, ఇప్పుడేంటి ఇంత బంగారం తగ్గింది, వెండి తగ్గింది, డబ్బులు తగ్గిపోయినాయి అని ఆ యజమానుడు పరీక్షించి చూస్తే ఆ యజమానుడికి ఏమీ అర్థం కాకుండా ఎంతో కాలం నుంచి పని చేస్తున్నాడు కదా ఈ పనివాడి మీద నింద వేయటం ఆ యజమానుడికి మనసు అంగీకరించక, ఒకరోజు, అరే, నేను ఇట్లా బయటికి వెళ్ళాను కదా, ఇలా డబ్బులు తగ్గినీరా, ఏవి మరి నువ్వేమైనా అవసరం ఉండి తీసావా అంటే ఆ పనివాడు చాలా భయపడుతూ, వణుకుతూ, నేను తీయలేదు అని కంగారుగా చెప్పినప్పుడు ఆ యజమానుడికి అనుమానం వచ్చి ఆ యజమానుడు తను నిలదీసినప్పుడు తాను చేసిన దొంగతనం పడిపోయినప్పుడు ఆ యజమానుడు, అయ్యో, నేనంత నమ్మాను, వీడు నమ్మక ద్రోహం చేశాడని ఆ పనివాణ్ణి
సరసాలకు అప్పగిస్తాడు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంది, ఆ యజమానుడు ఆ పనివాడిని నమ్మాడు, కానీ పనివాడు తనకి నమ్మక ద్రోహాన్ని చేశాడు. ఎందుకు చేశాడు? తనకి ధనం మీద ఆశ వచ్చింది. నేను కూడా గొప్పవాడిని అయిపోవాలి, నేను కూడా ఉండవాడిని అయిపోవాలి, నేను కూడా ఒక యజమానులాగా అయిపోవాలన్న తనకు వచ్చిన కోరికను బట్టి తన కోరిక, తన ఆశ, ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్న స్థితి చెరసాలకి అప్పగించిందండి. నిజమే, ఈ రోజుల్లో అలాంటి వారిని మనం అధికంగా చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొద్ద నమ్మకంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా విడవబడ్డండి. ఆయన నమ్మకమైన వానికి దీవెనలు. అదే ఈ పనివాడు గనక నమ్మకంగా గనక పనిచేస్తూ ఉన్నట్లుగైతే, ఇంకా నమ్మకంగా కనిపెట్టుకున్నట్లయితే, ఈ పనివాడికి ఆ యజమానుడు మంచిగా తన అవసరాలన్నీ తీర్చాలి, తనకు కూడా ఒక మంచి స్థితినివ్వాలని ఆశ కలిగి ఉన్న యజమాని ఆశను వీడు దొంగతనం చేసి నిరాశపరిచేశాడు, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా తనకు రావలసిన దీవెనంతటిని కూడా చేజార్చుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఇదే వాక్యం, ఇదే మాట ఈ ఫిలోమోను పత్రికలో కూడా మనం చూడగలుగుతాం. అక్కడ ఒనేసిము అనే వ్యక్తి కూడా మరి ఎంతో నమ్మకస్తుడుగా ఉంటూ మరి అక్కడ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్న వానిగా, చెరసాలకు అప్పగించబడిన వానిగా మనకు కనపడతా ఉన్నాడు. ఆ యజమానుడు మరి ఆ ఒనేసిముని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ఒనేసిము అనే వ్యక్తి తన నమ్మకత్వాన్ని పోగొట్టుకొని చెరసాలకు అప్పగించబడ్డట్లుగా మనం చూస్తున్నాం కదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమంటూ ఉంది, నమ్మకమైన వానికే దీవెనలు మెండుగా ఉంటాయండి. హల్లెలూయా. నిజమేనండి. ఎక్కడ నమ్మకంగా ఉండాలి మనం? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నమ్మిన దేవునికి నమ్మకస్తులంగా బ్రతకాలి. మరి ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నవో, ఆయన ఏం చెప్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలాగూ ప్రజలను ఆదరిస్తూ ఉన్నాడో, ఎలాగూ ఆయన ఇంటిలో, అందుకే మోషే గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. నిజమేనండి. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మోషే పొందుకున్నాడు. అలాగే మనం కూడా నమ్మకమైన వారంగా మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, మన పోరాటాల్లో, మన అవసరతల్లో, మన అక్కర్లో దేవుని పాదాలు విడవకుండా నమ్మకంగా కొనసాగినప్పుడు మెండైన దీవెనలు మనకి దేవుడు అనుగ్రహిస్తాడండి. మరి ఇలాంటి దీవెనలు మీకు కావాలంటే నమ్మిన దేవుణ్ణి విడవకుండా, మరి ఆయన్ని వదలకుండా, ప్రతి పరిస్థితుల్లో నువ్వేదో చేసుకొని గొప్పోడు అయిపోవాలి, నేను దీవించబడాలి, నేనేదో మరి మెండైన దీవెనలు పొందాలని లోకం వైపు పరిగెత్తి నష్టానికి వెళ్ళిపోకుండా నమ్మిన దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నమ్మకమైన వానికి మెండైన దీవెనలు నువ్వు ఇస్తానన్నావు కదా, అట్లాంటి దీవెన ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీకు నమ్మకస్తునిగా, నీ సన్నిధిలో నమ్మకస్తునిగా ఉంచయ్యా, నమ్మకస్తునిగా ఉండటానికి సహాయం చేయమని నమ్మిన దేవుని పాదాలు పట్టుకొని నమ్మకంగా ఉంటూ ఆయన ద్వారా మెండైన దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని చక్కగా ఎత్తిపెట్టి ప్రార్థించండి, దీవించబడమని ప్రభు పేరట కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.